జగన్మోహన్ రెడ్డికి పదవి ఉన్నా లేకపోయినా నోరు మాత్రం కుక్కలాగే మొరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయనకి యాంటీగా ఉన్న వాళ్ళది అంటున్నారు. అయితే ఈ విషయం విన్న తర్వాత అసలు మళ్ళీ ఆయనకి ఏమనిపిస్తుంది అని, ఆయన ఎందుకు అలా అరుస్తూ ఉంటారు ఏంటనేది ఇప్పటికి ఎవరికి క్లారిటీ అయితే రాదు. కానీ ఇప్పుడు మాత్రం నారా లోకేష్ అయితే నిన్న ఆయన మాట్లాడిన మాటలకి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి అలా పవన్ కళ్యాణ్ని అంటారా అంటే ఇప్పటికీ ఆయన కనీసం ఇంహితం తెచ్చుకోండి అంటూ చెప్పుకొస్తున్నారు. అసలు ఆయన ఏమన్నారు, ఏం జరిగింది అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్లా అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కాదు, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఎంత రివర్స్గా ఎన్ని కేసులు పెట్టినా, వాళ్ళ మీద ఎన్ని కేసులు అయినా, ఎన్ని శిక్షలు పడ్డా కూడా వాళ్ళ తీరు మాత్రం అస్సలు మారట్లేదు అనుకోవచ్చు. సో మొన్నటి వరకు ఇక్కడ వల్లభనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, సో ఇప్పుడు రంగం అంతా కూడా సిద్ధమవుతున్న వేళ ప్రతి ఒక్కొక్కరిగా అందరినీ కూడా జైల్లో వేస్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళ తీరు కానీ వీళ్ళ వైఖరి కానీ ఏమాత్రం కూడా మార్చుకోవట్లేదు. సో నిన్న మాత్రం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ. అదేవిధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ ఏంటి, ఆయన ఎమ్మెల్యేకు తక్కువ, ఒక కార్పొరేటర్కి ఎక్కువ, అసలు ఆయన లైఫ్లో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన ఆనందం ఇంకా పోలేదేమో, అందుకోసం ఈ విధంగా మొత్తం ఆయన బిహేవ్ చేసి ఇట్లా రకరకాలుగా మాట్లాడాడు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం గురించి ఎట్లా అంటే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి రకరకాల రీజన్స్ చెప్తున్నారు. ఈ బడ్జెట్ విషయాలన్నింటిలో కూడా ప్రజలకు మాత్రం తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రం ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. సూపర్ 6 కావచ్చు, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఎక్కడ వాళ్ళకు మాట ఇవ్వాల్సి వస్తుందేమో అని దాన్ని కప్పిపుచ్చడానికి ఈ విధంగా అప్పులు ఉన్నాయని, అదేవిధంగా మాకు సరిపడా నిధులు రాలేవని, ఈ విధంగా కొన్ని రీజన్స్ మాత్రం చెప్తున్నారు. ఇందులో ఏమాత్రం కూడా నిజం లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇక్కడ ప్రజలందరికీ కూడా అన్యాయం చేస్తుంది అని ఇదంతా కూడా చెప్పాడు. సో వాటికి ఇప్పుడు నారా లోకేష్ రియాక్ట్ అవుతూ ఏం చెప్తున్నాడంటే, మీరు అన్న మాటలు మీరు సోయుండి మాట్లాడుతున్నారో లేదో అర్థం కావట్లేదు, ఇంకా మీరు ఓడిపోయిన డిప్రెషన్లోకి బయటికి రాలేదు, అందులో ఉండే ఇంకా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో మీకు కూడా అర్థం కావట్లేదు. ప్రజలందరికీ కూడా తెలుసు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలాంటి హామీలు అందరికి ఇస్తుందా లేదా అని వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉన్నారు. వాళ్ళు బయట ఆల్రెడీ కూడా మాట్లాడుతున్నారు. సో మీరు కొత్తగా మాట్లాడితే అర్థం చేసుకునే స్టేజ్లో వాళ్ళు లేరు. మీరు ఏ విధంగా పరిపాలన కొనసాగించారో అందరికీ తెలిసిందే. అందుకోసమని మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకు లేటువంటి దినస్థితిలో ప్రజలందరూ కూడా కూర్చోబెట్టారు. అయినప్పటికీ కూడా మీకు ఏ మాత్రం కూడా సెన్స్ లేకుండా మళ్ళీ వచ్చి అక్కడ రూల్స్లో ప్రతి ఒక్క రూల్స్లో కూడా క్లియర్గా రాసి ఉంటుంది 10% మీకు సీట్లు వస్తేనే ఖచ్చితంగా అప్పుడు ప్రతిపక్షం ఉంటుందని. అయినప్పటికీ కూడా అది తెలిసి కూడా ముందు ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, ప్రజెంట్ మాజీ సీఎంగా ఉన్న వ్యక్తి కూడా మీకు ఆ మాత్రం తెలియదా అనే విధంగా ఆయనకు రిటర్న్గా కౌంటర్ విసురుతూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ అంటే ఇప్పుడు ప్రజల్లో మీరు ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా ప్రజలు తీసుకునే ఓపిక కానీ లేకపోతే వాళ్ళకి మీ మాటలు వినే ఇంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఎంత చేస్తున్నారంటే, రేపటి రోజు పిఠాపురం అనే ఊరిని సిటీగా చేసినా కూడా ఎవరు కూడా వింతగా ఫీల్ అవ్వనక్కర్లేదు. ఆ లెవెల్లో ఆయన డెవలప్మెంట్స్ చేస్తున్నారు. కనీసం మీరు విజయవాడ లాంటి పెద్ద పెద్ద ఏరియాలు నార్మల్ నేషనల్ హైవేస్ దగ్గరనే రోడ్లు చాలా చండాలంగా ఉంటే వీళ్ళు మాత్రం మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి ఇన్ని చేస్తూ ఉంటే, ఇప్పుడు అటు ఎమ్మెల్యేకి ఎక్కువ, కార్పొరేటర్కి తక్కువ అంటే మీరైనా కూడా ఒక సమయంలో మీ పార్టీ ఆదరణ తీసుకొనే కదా ఎమ్మెల్యేగా కానివ్వండి, సీఎంగా కానీ గెలిచింది. మీకు ఎలాంటి ఆదరణ లేకుండా అందరి దగ్గరికి వెళ్ళి సింపతి ఓట్లు అయితే వాళ్ళు గెయిన్ చేయలేరు. వాళ్ళంతటా వాళ్ళు మేము ఇది చేస్తాము అని చెప్పారు. వచ్చిన తర్వాత మీరు చేసిన కళాఖండాలు, మీరు చేసిన కుట్రలు, మీరు చేసిన అప్పులు అవన్నీ చూసిన తర్వాత ముగ్గురేం కర్మ, నలుగురు కలిసినా అంతే ఉంటుంది. 50 మంది కలిసి ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కష్టమైన పరిస్థితి. ఒక్కసారి మీరు అసలు మాకు పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు అని అనుకోవడం అదంతా మానేసి ఇదే మాటలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే జనాలు మీకు సపోర్ట్ ఇస్తారు నెక్స్ట్ ఏమైనా. లేకపోతే ఇంకా నెక్స్ట్ నుంచి పులివెందులలో కూడా మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చొని ఆ బీచ్ ఏదైతే ఉందో అది చూసుకోవాల్సి వస్తుంది.